శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రీవేంకటేశాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. భగవన్ కృతకృత్యోస్మి విగతం కల్మషం మమ మాముద్ధర మహాభాగ జ్ఞానదానేన పండిత. నిరంతరం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని భగవద్ రామానుజాచార్య స్వామి శరణాగతి గద్యలో ఏ విధంగా ఆ పరమాత్మ యొక్క దివ్య కారుణ్యం పరమ ప్రేమ ఒక రూపాన్ని ధరించి అమ్మగా హృదయంలో నిలిచి ఈ అశేషమైన జగత్తుని తన చల్లని చూపులతో కటాక్షిస్తోందో అట్టి ఆ అమ్మ యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారం చేత ఈ సమస్త జగత్తు కూడా సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం అని వేదాంత దేశికుల వారు శతకంలో సెలవిచ్చినట్లుగా ఆ అమ్మ వైభవాన్ని పరోక్షంగా శ్రీవారు అంగీకరిస్తూ తాను ఈ సమస్త మానవ జాతికి ధర్మ ప్రబోధం ధర్మ శంఖారావం చేస్తున్నారు ఈ పురాణాల ద్వారా. పురాణం సర్వశాస్త్రాణం అని వాయుపురాణం మనకు ప్రథమంగా ఈ పురాణాలు లోకానికి వెల్లడింపబడ్డాయి అని కూడా చెప్పడం జరుగుతోంది. ఈ పురాణాలలో ధర్మాన్ని ప్రబోధించడం, సత్కర్మలని ఆచరించడం, తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం, సత్కర్మాచరణ, ధర్మ ప్రబోధము ఇలాగ అనేకమైనటువంటి వేదచోదితమైనటువంటి విశేషాలను ప్రబోధించడానికే పురాణాలు పుట్టుకొచ్చాయి. వాటిల్ని సరాసరి చెబితే మనకు అర్థం కాదు అని పరోక్షంగా కథా ప్రక్రియలో చెప్పడం జరుగుతుంది. అందువల్లనే మనకు సాక్షాత్తుగా ఆ శ్రీనివాసుని చిన్నమావగారు తొండమాన్ చక్రవర్తి, ఈనాటి కూడా తొండమనాడు అని ఉన్నది, తొండమాన్ చెరువు ఉన్నది పెద్దది కాళహస్తి దగ్గర. స్వామి అక్కడ కూర్చొని ఉంటాడు, వెంకటేశ్వర స్వామి శ్రీదేవితో భూదేవితో. ఇలాగనే ఉంటోంది ఆ ఆనంద నిలయ విమానం. కాబట్టి ఇవన్నీ చరిత్ర చెప్పే సత్యాలే. ఆ తొండమాన్ చక్రవర్తి పూర్వ
జన్మలో ఒక సామాన్యమైన కర్షకుడే. ఆ పూర్వజన్మలో చేసిన పుణ్య విశేషం చేత భోగానుభవం తీరకపోతే ఈ మహారాజుగా పుట్టాడు. తనివి తీర సుఖాలు అనుభవించాడు. ఈయన ఏ సుఖాలైతే పొందాడో వాటిని త్యజించి సామాన్యమైనటువంటి ఒక కుండలు చేసుకునే వ్యక్తి. కురవరపు నంబి అని అన్నమయ్య కూడా కీర్తిస్తాడు కదా, ఆయన దగ్గరికే వెళ్ళాడు. స్వామి స్వయంగా సాక్షాత్కరిస్తాడు. ఆ మట్టి దళాలు వేస్తూ ఉంటే ఇక్కడ ఈయన బంగారు పుష్పాలతో చేసిన పూజ, ఆ బంగారు పుష్పాలు పక్కకు నెట్టివేసి ఈ మట్టి పుష్పాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైన భక్తో చూడండి. నాకంటే భక్తుడు ఎవరని ప్రతి భక్తుడు అనుకుంటాడు. వాడికి ఎప్పటికప్పుడే చికిత్స చేస్తుంటాడు. నీకంటే మించిన వాడు ఉన్నాడు రా, ఇలా ఉన్నాడంటే. అయితే మనకైతే ఇప్పుడు ప్రిస్టేజ్కి వస్తుంది. నేనే ఇంతటి వాడిని అయితే నాకంటే ఉన్నాడా, కానీ అప్పటి వారికి అవి లేవు. నాకంటే గొప్పవాడు ఉన్నాడంటే వాడిని చూసి నేను చక్రవర్తినైనా సరే నాకంటే గొప్పవాడనే సంస్కారం ఉండేది. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ తమాలి వాడిద్దరికీ కూడా సారూప్య ముక్తినిచ్చాడు స్వామి. తొండమాని చూస్తూ ఉండగాని ఆయన నాకు కూడా ఇలాంటి స్థితిని అనుగ్రహించమంట. ఎప్పటికప్పుడే రాగలిగిన వాడు అయినప్పటికీ కాదు, ఇంకొక జన్మ ఉన్నది నీకు. ఆ జన్మలో కేవలం నారాయణ పరాయణత్వంతో ఉత్తమమైన స్థితిని పొందుతావు అని చెప్పడం జరుగుతోంది భవిష్యోత్తర పురాణంలో. కాబట్టి ఈ అజామిలుడు వీరంతా కూడా అంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య నామస్మరణ వల్ల, చింతన వల్ల, ధ్యానం వల్ల వారికి ఉత్తమ స్థితి కలిగింది అని అనేకమైనటువంటి గాథలు మనకు నిరూపణ చేస్తాయి. అది చెప్పడం కోసమే నారద మహర్షి సనక మహర్షిని అనేక విషయాలు మనకు మన స్థాయికి దిగి అడుగుతాడు. నారద పురాణంలో మనం చూసాం. ఆ వేదమాలి అనేటువంటి అతనికి ఇద్దరు కుమారులు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణోచితమైన పనులు చేస్తున్నప్పటికీ సంతానాన్ని పోషించుకోవడానికి అమ్మకూడని వస్తువులు అమ్మటం, పట్టకూడని దానాలు పట్టడం, ఇలాగ చేయడం చేత ధనార్జన చేశాడు. కానీ ఎప్పటికో ఆయనకు తల తిరిగిపోయి ఇది సరికాదు అనుకున్నాడు. ఆ ధనాన్ని 2 భాగాలు చేసి దానిలో 4 భాగాలు చేసి 2 భాగాలు తాను ఉంచుకొని 2 భాగాలు కుమారులకు పంచి ఆ 2 భాగాలతో చలివేంద్రాలు, దేవాలయ నిర్మాణాలు, ఇలాగా పుణ్యకృత్యాలన్నీ చేశాడు. పుణ్యకర్మలు చేయడం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతోంది. దానివల్ల ఎలాగ వెళ్ళాలో అన్నదానం ఇవన్నీ కూడా చేసి నరనారాయణ ఆశ్రమానికి వెళ్ళాడు అని నిన్న మనం చెప్పుకోవటం జరిగింది. అక్కడ ఆ ఆశ్రమం ఒక్కొక్క ప్రకృతి సంబంధమైన ఆశ్రమాన్ని చూస్తే సహజ సిద్ధంగా ఉండాలి. వృక్షాలతో, పక్షులతో, ఈ నదీ తీరాలతో ఉండే ఆ స్థానం మనస్సుకి ప్రశాంతతనిస్తోంది. అందుకనే కొండల మీద, నదీ తీరాలలో ఆలయాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు ఉండటానికి కారణం ఏమిటి? సహజ సిద్ధంగా ఆ భూమి అక్కడ ఈ పంచభూతాత్మకమైన స్థితి మనల్ని పరమాత్మ వైపు మరలిస్తోంది. అక్కడ కూడా మనం అలా వేనీళ్ళు కావాలి, చన్నీళ్ళు కావాలని మొదలు పెడితే మనం ఆ ఇంట్లో ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటి. భగవంతుని యొక్క దివ్య సాన్నిధ్యంలో మనం ఎలాగైనా మన లక్ష్యం ఏమిటనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రాగద్వేషరహితులైనటువంటి రాలిన ఆకులు మాత్రమే, ఎండిపడిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసేటువంటి ఆ మహానుభావులు జానంతి మహర్షిని దర్శిస్తే ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరైనా సరే మన ఇంటికి ఎవరైనా వస్తే వాడు అడ్రస్ ఏమిటి, డ్రెస్ ఏమిటి, లేకపోతే అదేమిటి అనక్కర్లా, వాడు సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడని భావించి
అలాగ చేస్తే అప్పుడు స్వామికి ఆ మహర్షికి నమస్కరించి, స్వామి మీ దర్శనం చేత నా మానసికమైనటువంటి సంకోచాలు కల్మషాలు అన్నీ తొలగిపోయాయి అని అంటే, నాకు విశిష్టమైన భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించి నన్ను ఉద్ధరించు అని ఈ అతిథిగా ఉన్నటువంటి వేదమాలి ప్రార్థించాడు. అంతవరకు నిన్న చెప్పుకున్నాం. అప్పుడు ఆయన చిరునవ్వుతో అంటాడు, ఏమీ లేదయ్యా, సాధన చేసేవాడికి ఈ దుర్లభమైనటువంటి సాంసారిక క్లేశ ఛేదనం చేసేటువంటి జ్ఞానం సంగ్రహంగా చెప్తారు. ఏమిటది? మహావిష్ణు సేవ చేయడం. భజ విష్ణుం పరం నిత్యం స్మర నారాయణం ప్రభుం. ఆ మహావిష్ణువుని సేవించు, నారాయణుని స్మరించు. ఇతరుల మీద దోషాలు చెప్పడం, ఈ కొల్యాలు చెప్పడం, నేరాలు ఇవి మానేసాయి. ఇంకా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను వదలి ఈ సర్వ ప్రపంచాన్ని ఎప్పుడు వస్తోంది సహజంగా ఈ రాగద్వేషాలతో కూడి ఉంటుంది. సామాన్యంగా లోకమంతా ఒక పని మనం మొదలు పెడితే దాన్ని వద్దు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, సహకరించే వాళ్ళు ఉంటారు. ఈ రెండింటినీ పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు నీవు నడవాలి. అసూయ పరనింద చేయకు. దంభాచారంగా అంటే లోపలేమో ఒక ఆలోచన, పైకేమో గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు చెప్పడం, అదే దంభం అంటే. అవి చెయ్యకు. అహంకారం కఠినంగా ఉండటం, కటువుగా మాట్లాడటం, కటువైన ఇవి వదిలిపెట్టేసి అతిథి పూజ చేయి. అనాచార పరులను చూసి శక్తి మేరకు ఉపేక్షించకు. నీ కుటుంబానికి విరోధం కాని విధంగా ఆతిథ్యాన్ని. ఏదో బడాయి పోయి బజార్లో కనిపించిన వాళ్ళని ఇంటికి ఇంట్లో ఏముందో చూడాలి కదా. ఇంటి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఏదో చెయ్యాలి. ఇప్పుడు అసలు ఆ స్థితి ఆ గొడవ కూడా లేదు. ఎందుకంటే భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు, పిల్లలు ఇంకెక్కడో ఉంటారు. వీళ్ళంతా ఒక చోట కలిసేసరికి సంవత్సరానికి ఒకసారి కలిస్తే అదేదో 2 దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశంలాగా కుటుంబ వ్యవస్థ అలాగా అయిపోయి. కనుక ఈ దేవాలయాల్ని చక్కగా శిథిలమైన వాటిని సంధానం చేయి. విష్ణు ఆలయాన్ని, జీర్ణమైన ఆలయాలు, క్రొత్త దేవాలయాలు కట్టడం పెద్ద విశేషం కాదు. జీర్ణమైన ఆలయాన్ని ఉద్ధరించడం, దాన్ని బాగు చేయడం 100 క్రొత్త దేవాలయాలు కట్టినంత. ఇప్పుడు మనకి దేవాలయాలు చాలా ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు అన్నీ ఏవైతే కొన్ని లక్షల్లోనే ఉంటాయి. కానీ మనకి ఎందుకని ఆ మార్పులు రావటం లేదు? ఏ మందిరానికి వెళ్ళినా అది బయటకు రాగానే మళ్ళా మనకు కోపతాప ద్వేషాలన్నీ మళ్ళీ తయారవుతుంది. కనుక ఈ కన్నమూల ఫలాలతో నిత్యం మాధవుణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కార స్తోత్ర పాఠాలతో ఆ స్వామివారిని ఆరాధించి శక్తిని అనుసరించి ప్రతినిత్యము కూడా నీ స్థితిని అనుసరించి పురాణ శ్రవణం చేయి, పఠన వేదాంత పఠనం చేయి. ఇలాగ చేస్తే ఉత్తమ జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. దానివల్ల పాపనాశనం జరుగుతుంది. పాపపు ఆలోచన బుద్ధి అది పోవాలి. అసలు రోగం అది. దానికి ట్రీట్మెంట్ చేయకుండా నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఆయుర్వేదం ఉన్నది మనకు, వేదంలో ఉపవేదం అది రోగమూలాన్ని పోగొడుతుంది. ఇప్పుడున్నటువంటి వైద్యాలు రోగాన్ని పోగొడతాయి, మళ్ళా వస్తాయి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పరిగెత్తారు. అసలు రోగమూలకం ఏమిటనేది గుర్తించి దానికి చికిత్స చేస్తే మళ్ళా రోగం రాకుండా ఉండాలి. అలాగా ఇక్కడ కూడా పాపపు ఆలోచనలు రాకుండా ఉండాలి, దానికి ట్రీట్మెంట్ జరగాలి. దానికే ఇదంతా. ఇవి చేస్తే ఉత్తమమైన జ్ఞానం కలుగుతుంది అని అంటే కొంతకాలం ప్రాక్టీస్ చేశాడు. విని వదిలేసేలా ఆ జ్ఞాన స్థితి కొంచెం కలిగింది. వేదమాలి కదాచిత్తు జ్ఞానలేశ ప్రచోదిత
కోహం మమ క్రియాంకేతి స్వయమేవ వ్యచింతయత్ మమ జన్మ కథం జాతం రూపం కీదృగ్విధం మమ ఏవం విచారణ పరో దివానిశమతంద్రితః. జ్ఞాన లేశం అంటే చాలా కొద్దిగా జ్ఞానం జాగృతమైంది. మనం అన్ని విషయాల్లో జాగరూకతతో ఉన్నాం, కానీ జ్ఞాన విషయంలో నిద్రపోతుంది. అందుకని గీతలో వస్తోంది కదా, అందరూ నిద్రపోయే సమయంలో యోగి మేల్కొని ఉంటాడట. అంటే ఏమిటని అంటే మనం ఏ విషయంలో లోక విషయాలన్నిటిలో బాగా జాగ్రత్తగా ఉంటాం, భగవద్ విషయంలో నిద్రపోతాం. ఆయన ఏం చేస్తారు, భగవద్ విషయంలో జాగరూకతతో ఉంటాడు, లోక విషయాల్లో నిద్రపోతుంది. ఏమయ్యా ఇది ఏదన్నా ఎలాగదే అవి నాకు తెలియదు, ఇది నాకు తెలియదు అంటాడు అనుకోని. వీడేమిట్రా ఇప్పుడు అంతా చాలా ఇది స్వామీజీలని కూడా మనం మా ఇంటి వాస్తు బాగుందండి స్వాముల వారిని అదే అడగాల్సింది. అలాంటి ఆ స్థితిలోకి వచ్చా అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాం, ఎక్కడ ఏమిటి ఎలాగా. ఆయనకు ఒక ఆలోచన కలిగింది, నా స్థితి ఏమిటి, నేను ఎవరిని. పిల్లవాడిని గదిలిచ్చిన ఎవరిరా, నేను గుండెల మీద చేయి వేసుకొని నేను, ఈ ఇల్లు ఎవరిది, నాది. ఎవరు చెప్పాడు అది అంటే ఎన్నో జన్మల్లో మనం చేసిన పని అదే కాబట్టి దాది దాది అంటాడు. ఈ నేనంటే ఎవరు, ఒక ఋషి దగ్గరకు వెళ్ళాడు, ఒక ఆయన తలుపు తట్టాడు, ఎవరివి అన్నాడు. అది తెలుసుకోవటానికే వచ్చాడు అన్నట్టు. నేనెవరిని ఏమో నాకు తెలియదు. అందుకనే మహానుభావులు నువ్వెవరివో తెలుసుకో ముందు. ఈ నేను అంటే శరీరమా, శరీరగతమైనటువంటి ఇవి చాలా ఉన్నాయి పేర్లు, సుబ్బారావు, ఎల్లారావు, లేదా నేను బ్రాహ్మణుణ్ణి, లేకపోతే ఫలాని వాడిని, వీడిని చాలా ఉన్నాయి మనకు తగిలించుకోవడానికి. ఇదే శరీరమా, మనస్సా, ఇంద్రియాల, బుద్ధ, అహమా, ఏమిటి నేనంటే ఏమిటి. మరి ఏదైనా సరే ఒక దెబ్బ నా చేతికి ముళ్ళు గుచ్చుకుందండి అంటే నేను వేరు చెయ్యి వేరు అని చెప్తూనే ఉన్నావు, కానీ చెయ్యితో తాదాత్మ్యాన్ని. మరి నేనెవరు అని ఆలోచన వచ్చింది రమణ మహర్షి. అందుకని నేనెవరు నువ్వు తెలుసుకో, అది చేస్తే చాలు పమ్మన్నాడు. నేను చేయాల్సిన పని ఏమిటి, గీతలో కూడా అదే, భాగవతంలో కూడా అదే. పరీక్షిత్ అడుగుతాడు, ముమూర్షువైన వాడు అంటే ఏమిటి, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరండి, 90 ఏళ్ళ వాడు కాదు, అందరూ. ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు కదా. ఎప్పుడో ఒకప్పుడు అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమో అన్నట్టు, ఇప్పుడు ఏమో చెప్పలేదు. అలాంటి వాడు ఏం చెయ్యాలి, ఏమి జపించాలి, ఏమి ధ్యానించాలి, ఎలాగ ప్రవర్తించాలి. ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క మహానుభావుడి జీవితాన్ని మార్చివేసింది. తులసీదాసు ఒక్క చిన్న సన్నివేశం, ఆయన మహాపండితుడే, పండితుడు అనగానే ఏదో జ్ఞానంలో పరిపక్వ స్థితి వచ్చేసిందని కాదు, కొంత తెలుసుకొని ఉన్నాడు. తిరుపతి ఎలాగ రావాలి, వాడు ఎప్పుడు వెళ్ళలేడు, కానీ ఆ వచ్చే రూటు ఏంటి అవన్నీ తెలిసింది వాడికి, అంత జ్ఞానం పుస్తక జ్ఞానంలా. కానీ ప్రాక్టికల్ వేరు. అందుకనే ఈ జ్ఞానం, పుస్తక జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. తానేమిటి, తాను ఏం చెయ్యాలి ఆలోచించుకున్నాడు. ఈ జన్మ అసలు ఎలా కలిగింది, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఏవేవో చెప్తున్నారే. ఏమిటి దుఃఖం అంటే ఏమిటి, అసలు శోకం అంటే ఏమిటి, దుఃఖాలయం అశాశ్వతం. ఈ లోకాన్ని గురించి చాలా పెద్ద పెద్ద టైటిల్స్ ఇచ్చారు, కానీ మనకు అలాగేం లేదే, బాగానే ఉన్నది. హాయిగా పొద్దున్నే లేవగానే టీ కాఫీ తాగుతున్నాం, పేపర్ చూస్తున్నాం, లేదా ఇప్పుడు ఫోన్ చూస్తున్నాం. అయ్యేసరికి ఇంకేదో 9-10 అయ్యేసరికి టిఫిన్ చేస్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, లేదా ఇంకొకటి వ్యాపారం, ఇంకొకటి వ్యవసాయం, ఏదో వాళ్ళ వృత్తి అని మళ్ళా వస్తున్నాం. హాయిగా రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం. ఏం బాగానే ఉన్నది కదా. ఇదేనా బాగు? ఏదైనా జీవితానికి ఒక కుదుపు ఏర్పడితే జరగడానివి జరిగినప్పుడు మనస్సు
కలత పొందిపోతుంది. ఆ కొద్దిసేపు పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఏవో చెప్తారు, ఆ కొద్దిసేపు అంటుంది. మళ్ళా ఇవన్నీ వాళ్ళు ఏవో చెప్తుంటారురా అని అంటాడు పక్కవాడు. అవునే, నిజమే. కనుక ఆ దెబ్బ తగలాలి. కష్టం అనేటువంటి కొలిమిలో కాలిస్తే కానీ బంగారం అనేటువంటిది అది గనిలో ఉన్నప్పుడు కోలార్లో చూస్తే మనం ఇది బంగారం అనం. దాన్ని తీసుకువచ్చి ఆ ద్రావకాల్లో కాల్చి ఏవో కరిగించి దాని మీద సుత్తితో దెబ్బలు కొట్టి దాన్ని లాగదీసి ఏవో ఒక హారం చేస్తే చాలా బాగుందండి, ఎంత 50,000 తీసుకుంటామంట. అట్లాగని ఒక గురువు మనలో ఉన్నటువంటి పనికిరానివన్నీ తీసిపారేసి ఒక యోగ్యుడిగా తీర్చిదిద్దటానికి ఎంతో శ్రమిస్తాడు. అందుకనే ఒక తల్లి, ఒక తండ్రి ఇవన్నీ కలిస్తేనే ఒక గురువు. ఏం చెయ్యాలి అని, నా స్వరూపం ఎలాంటిది, రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన. ఈ వేదమాలి ఏ నిశ్చయానికి రాలేకపోయాడు. నిజమైన గురువు మన నుంచే అవన్నీ జవాబు వచ్చేట్టు చేస్తాడు నిజమైన గురువు. అని ఊరికినంతా ఏదో చెప్పేసి అయిపోయింది అనరు. నీ మనస్సుకే రావాలి. ఉపనిషత్తుల్లో అదే దానవులకు, దేవతలకు, మానవులకు ఒకే ఒక మాట అక్షరం ద అని ఉపదేశించారట. ఒకడు దయ అనుకున్నాడు, ఇంకొకడు దానం అనుకున్నాడు, ఇంకోటి అనుకున్నాడు. అంతటితో తృప్తి పడలేదు, మళ్ళా వచ్చాడు. ఇలాగా అంటే నిజమైన వాడేమో వచ్చాడు, ఆ ప్రాథమిక స్థితిలో ఉన్నవాడు అక్కడే ఇది ఇంతే హాయిగా పొద్దులా తిని హాయిగా నిద్రపోయాడు. ఆరాటం ఉండాలి. ఏమిటి అసలు? మరలా వెళ్ళాడు గురువు గారి దగ్గరికి. స్వామి, మమ చిత్తమతిభ్రాంతం గురో బ్రహ్మవిదం వద, కోహం మమ క్రియాకాచ మమ జన్మ కథం వద. బ్రహ్మజ్ఞాన స్థితిలో గొప్పవాడివయ్యా మహానుభావ గురువర్య, నా చిత్తం భ్రమిస్తోంది, ఏమి నిర్ణయించుకోలేకపోతే. నేనెవరిని, నా పనేమిటి, అసలు నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది అంటే చక్కగా నవ్వాడు గురువుగారు. అంటే డోస్ పనిచేస్తుంది. టాబ్లెట్ ఇస్తే తలనొప్పి అని అంటే ఆ టాబ్లెట్ వేసుకుంటే కొద్దిసేపు నెమ్మదిగా వాడికి అనుభవం, ఏదో దిగిపోతున్నట్టు, ఏదో అవుతున్నట్టు, హాయిగా ఏదో అనుభవమే కదా. అది చెప్పడానికి చెప్తామా మనం? ఒక చిన్న విషయమే తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటే ఎలాగ తగ్గిందంటే ఏం చెప్తారు? నాకు వచ్చింది, తగ్గింది, నీకు వస్తే ఈసారి నువ్వు కూడా వేసుకో, తగ్గుతుంది, తెలుస్తుంది. ఇది కూడా అంతే, ఎవడి అనుభవం వాడిదే. సంతోషించాడు. ఆ ప్రశ్న రావాలి, ఆ వచ్చేదాకా వెయిట్ చేస్తాడు గురువుగారు. అంతేగాని ఒకేసారి పోసేసి వాడిని గందరగోళం చేసేసి ఏది తేల్చుకోవాలి, ఇది గోళం మనకు వద్దు అనుకోవాలి. భ్రమిస్తోంది అన్నావు కదా, సత్యం సత్యం మహాభాగ, చిత్తం భ్రాంతం సునిశ్చితం, అవిద్యా నిలయం చిత్తం కథం సద్భావమిష్యతి, మమేతి గజితం యత్తు తదపి భ్రాంతిరిష్యతే, అహంకారో మనోధర్మ ఆత్మనో నహి పండితః. మహానుభావులు ఊరేసులు అంటారు వరదరాజ స్థవంలో, అచింత్యమత్యద్భుతం అప్రతర్కణం వరప్రద త్వత్పదమాప్నుయాం కథాం. స్వామి వరదరాజా, చక్కని సమాధినిష్ట కలిగిన సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షుల చేత కూడా సాధ్యం కాని భక్తి, ఆ పొందరానిది నీ పరమ పదం. అలాంటిది భక్తి కలిగిన వారికి సులభమై, అమానస గోచరమై, ఊహకు అందనిదై ఉన్నటువంటి నీ స్థానం, ఆ పరమపదం నీ కృప వల్ల పొందగలను. ఆ ధైర్యం ఉండాలి, ఆ స్థైర్యం ఉండాలి, విచలితుడు కాకూడదు. అందుకనే మనకు విశ్వామిత్రుడు వీరంతా జప తపాదులు చేస్తుంటే రంభ వచ్చి నాట్యం చేసింది అని, ఇంకేదో జరిగింది. ఇవన్నీ ఏమిటి? మనస్సుని విచలితం చేయడానికి ఒక టెస్ట్.
స్కూల్లో టీచరు స్లిప్ టెస్ట్ పెడతాడు. ఇప్పుడైతే వారానికి, అంతకుముందు 3 నెలలకు 6 నెలలకు సంవత్సరమే. ఇప్పుడు ప్రతిరోజు టెస్టే వాడికి పాపం. ఆ టెస్ట్ అంటే ఎంతవరకు వాడు స్టడీ చేశాడు, ఎంతవరకు అవగాహన అయింది, ఇది జరిగితే వాడు పై స్థాయికి వెళ్ళచ్చు. ఇక్కడ కూడా అంతే. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ లోక విషయాలను గ్రహించి విచలితులు అవుతున్నాడా? ఆ అప్రతత్యమైనటువంటి అప్రాకృతమైన దివ్యానుభూతిని పొందటానికి వీరికి యోగ్యత కలిగిందా లేదా? ఒక పరీక్ష. అప్పుడు వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ ఇస్తారు. ఇంద్రాది దేవతలు బ్రహ్మగారికో ఎవరికో ఇస్తే ఆయన పని అయితే వస్తాడు. ఇంకా అది కూడా మించిపోతే మహావిష్ణువుకి రిపోర్ట్ చేస్తాడు. అప్పుడు వస్తాడు ఆయన. అంటే బాగా అది ఏ ధ్రువుడు ఇక తట్టుకోలేని స్థితి అయితే, లేకపోతే కింద స్థాయిలోనే అంత సర్దుబాటు అయిపోతుంది. కనుక ఈయన కూడా ఈ భ్రమిస్తోంది అని అంటే నిజమేనాయన, సత్యం సత్యం మహాభాగా, నువ్వు అన్నది నిజమే. మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. మనసు అనేది రకరకాల ఆలోచన తరంగాలతో అల్లకల్లోలమయ్యేటువంటి సముద్రంలాగా పోల్చారు. అవిద్యా నిలయమైనటువంటి చిత్తము సద్భావాన్ని ఎలాగ పొందుతోంది? చలనాతి చిత్త, మనస్సు, చిత్తము, బుద్ధి, అహం ఒక్కటే 4 స్థితులతో ఉంటాడు. మనం ఎలాగైతే ఇంట్లో ఉంటే తండ్రి, కుమారుడు, ఆఫీస్కి వెళ్తే అధికారి, లేదా ఇంకోటి అయితే ఇంకోటి, ఇలా ఒక మనిషే ఆయా స్థానాలని బట్టి మారుతోంది. వాడి పేరు మారుతోంది, వాడి డిజిగ్నేషన్ మారుతోంది, వాడి పనులు మారిపోతాయి. అలాగనే ఒక్క ఆత్మస్వరూపమే ఈ 4 రూపాలలో మనస్సుగా, బుద్ధిగా, చిత్తంగా, అహంభావంగా ఉంటుంది. కాబట్టి ఇలాగా భ్రమించడం అనేది పంచభ్రమలని చెప్తారు వేదాంతులు. అవిద్యా నిలయమైనటువంటిది. అది ఎలాగ గొప్ప భావాన్ని పొందుతోందయ్యా, ఇది నాది అని చెప్పడం కూడా భ్రాంతే. అహంకారం అనేది మనోధర్మం. మానసిక స్థాయిలో మనకు చాలా ఉన్నాయి భ్రమలు. ఆత్మధర్మం అది కాదు. అయినా నేనెవరిని అడిగావు? జ్ఞాతి ఇంకా ఇతర విశేషాలు లేనటువంటి అహానికి నేను అనే పేరు ఎలాగ పెడతావు? దానికి ఏమి పేరు లేదు. నామ రూప గుణ ఇవేమీ లేవు. క్రియాకలాపాలు ఇవన్నీ శరీర మనస్సు యొక్క స్థితులలో వచ్చాయి. సాటిలేని స్వభావం కలిగినది, గుణరహితమైనది పరాత్మ, రూపరహితము అప్రమేయమైన ఆత్మకు, అంటే ఆత్మలక్షణాలు వేరు, శరీర స్థితి వేరు. ఈ 2 కలిపి గుట్టేశారు. అందువల్లనే ఇది కరెంటు కనిపించదు. బల్బు వెలగకపోతే కరెంటు లేదే, కరెంటు అది. ఫ్యాన్ తిరగలేదు, కరెంట్ లేదట్టుందే అంటే అది కరెంటా? ఫ్యాన్ అంటే కరెంటే? బల్బా? లేకపోతే ఇంకేదైనా మోటార్ తిరగలేదని అంటే అది కరెంట్ లేదు. ఏమిటి ఇన్ని చోట్ల కరెంట్ అనేది ఏంటి అసలు? అది కనిపిస్తోందా? దానికి ఏమైనా లక్షణం ఉన్నదా? అది ఏదైనా కనిపిస్తే చెయ్యి పెట్టి తాకుదాం అనుకుంటే ఏమవుతుంది? అవుట్. కానీ ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతుంది. అండర్ పాస్ ఇన్నిటినీ నడిపిస్తోంది, కానీ తాను కనిపించ. ఆత్మ అంటే అది. మనస్సుకి చైతన్యం ఇస్తోంది, బుద్ధికి ఇస్తోంది, ఇంద్రియాలకి ఇస్తోంది, శరీరానికి. ఇవన్నీ నడిపించేది అది. అది ఎక్కడా కనిపించ. ఎలాగ తెలుస్తాడు? ఎలక్ట్రీషియన్ ఏ విధంగా అయితే గ్లౌస్ తొడుక్కొని దాన్ని ఏదో ఫీజులు మార్చి అది తిప్పి ఇడి తిప్పి ఏవో చేస్తాడు, లేకపోతే మనకేవి జరగదు కదా. అలాగని తత్వవేత్త అయినటువంటి వాడు, జ్ఞానిన తత్వదర్శిభి, గీతాలో గీతాచార్యుడు చెప్పాడు కదా. కాబట్టి ఆ స్వరూపం ఎలాగా, ఆత్మ క్రియని ఎలాగ చెప్పగలము? స్వప్రకాశ స్వరూపం, నిత్యము అనంతమైనటువంటి ఆ పరమాత్మకు జన్మను, క్రియను ఎలా చెప్పగలం? జ్ఞానైక వేద్యము, జ్ఞానం ద్వారానే తెలియదగినది. అజరము, సనాతనము, పరిపూర్ణము, పరానందము అయిన పరమాత్మ కంటే భిన్నమైనది ఈ జగత్తులో లేదయ్యా.
ఇది మనకు అవగతం కావడం కోసం అనేక ప్రక్రియలు, దీని నుంచే మనకు షట్శాస్త్రములు వచ్చాయి. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత 20 సిద్ధాంతాలు ఉన్నాయి. అసలు సత్యం ఏమిటి అంటే నువ్వు శోధన చెయ్యి. ఇచ్చారు నాణ్య పంధ అయనాయ విద్యతే, వేదం చెప్తాను ఇది మార్గం, ఎలాగ వెళ్ళు, మేము పొందాము ఆ అనుభూతి, నువ్వు కూడా పొందుతావు. కనుక తత్వమసి ఇక్కడే వచ్చింది మనకు, ఉపనిషత్తుల్లో వచ్చేటువంటిది, దీని మీదనే వచ్చాయి అనేకమైన సిద్ధాంతాలు. ఆచార్యత్రయం, ఆచార్యులు దాదాపు చాలామంది ఉన్నారు. ఏమిటి ఆ పరమాత్మ యొక్క తత్వం ఏమిటి, జీవుడు యొక్క తత్వం ఏమిటి, ప్రకృతి యొక్క స్థితి ఏమిటి, ఈ భాష్యంగా మనం అనేక వర్ణ ఆశ్రమ ధర్మాలకు కారణభూతమైనది శరీరం. ఈ శరీరానికి ధర్మాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. శరీర ధర్మాలు వేరు, ఆత్మ యొక్క స్థితి వేరు. ఈ ఆత్మస్వరూపమే పరమాత్మ. మరలా అక్కడ కూడా పెద్ద ప్రశ్న, ఆత్మ పరమాత్మ వేరువేరా ఒకటేనా? ఈ చైతన్య స్వరూపమైనటువంటి ఈ ఆత్మ యొక్క స్థితిని ఎలాగ పట్టుకోవాలి, దీని మీదనే మనకు ఈ సిద్ధాంత కర్తలంతా వచ్చారు. కేవలం సిద్ధాంతాలు కాదు, మనోస్థాయిలోనే పాశ్చాత్య వేదాంతం ఆగిపోతుంది. అక్కడ నుంచే ప్రారంభమవుతోంది మనది. ఇవాళ సైన్స్ అనేది కూడా అంతే, ఇంద్రియాల యొక్క స్థితికి సంబంధించే అన్ని పరిశోధనలు, దానిపైన లేదు. మనోవైజ్ఞానిక శాస్త్రం, సైకలాజికల్గా కొన్ని ఏవో ఉన్నారు కొంతమంది దాని మీద, అక్కడ వరకే అది. సుషుప్తావస్థ, దానిలో ఎన్ని ఇవి అనేటువంటివి సబ్కాన్షియస్ ఏవేవో చెప్తారు కదా, అలాంటి దాన్ని కూడా దాటాలి. అంత దూరం వెళితే తత్వం అసత్ అసి, తత్వం అసి, తత్వమసి, అదే నీవు కాదయ్యా ఆత్మ అతత్వమసి. దానికి ఇంకా ఏవేవో చేశారు ఆ పండితులైన వారు, దాన్ని అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఇదే మోక్ష సాధనం అన్నాడు. జ్ఞానం చేత కొట్టబడినప్పుడు జగత్తంతా బ్రహ్మమయమే అవుతోంది. అక్కడ చెప్పినది అన్నమయ్య, ఆ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే ఆ సంకీర్తనకు ఈ వేదాంత సారమంతా చెప్పాడు ఆయన. అది దాని మీద కూడా చాలా పెద్ద చర్చలు ఉన్నాయి. ఈ సామాన్య స్థితిలో ఉన్నవాడికి అర్థం కాదు కదా. అది పాటల రూపంలో, పద్యాల రూపంలో, కవిత్వ రూపంలో, శాస్త్ర అధ్యయన రూపంలో ఎన్నో ప్రక్రియలతో చెప్పారు. ఒక్కసారిగా అది అర్థమయ్యేది కాదు కాబట్టే ఈ కర్మాచరణలు చెప్పారు. కేవలం భగవత్ శరణాగతి పొందిన వాడికి ఆయనే ఇస్తాడు. దదామి, నేనే ఇస్తానన్నాడు. వెంగమాంబ చరిత్రే మనకు సాక్ష్యం, ఆమెమి చదువుకోలే, కానీ అద్భుతమైన వేదాంత సారం, యోగ సారం, రాజయోగ సారం అందిస్తోంది. అలాగా అనేక గ్రంథాలు ఆమె అలవోకగా అలాగ చెప్పివేసి, అంటే ఆమె శరీరం ద్వారా పరమాత్మ మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. కనుక ఇలాగ జానంతి మహర్షి బోధిస్తే వేదమాలి ఆత్మలో ఆత్మస్వరూపమైన అచ్యుతిని సాక్షాత్కరింపజేసుకున్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఆత్మ ఆత్మ పరమాంతరాత్మ వ్యావేష్టి విశ్వం సకలం విభక్తి, వేదం చెప్తోంది. కనుక ఉపాధిరహితం బ్రహ్మ స్వప్రకాశం నిరంజనం అహమేవేతి నిశ్చిత్య పరాం శాంతి అవాప్తవాన్. పరమశాంతిని పొందారట. అప్పటిదాకా వెతుకులాటే. ఆ సాధనలలో ఉన్నటువంటి వాడికి ఎన్నెన్నో అనుభవాలు. హతీరాం బాబాజీ ఆయన వెంకటేశ్వర స్వామిని గురించి ధ్యానం చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే స్వామి ఆయనకు అనేక రకాలుగా ఆటంకాలు కలిగించారట. ఎలుక రూపం, పిల్లి రూపం, ఆ రూపం, ఇది వచ్చి గందరగోళం, ఆయన విసుగు వచ్చి దిగేసి వెళ్ళబోయేటప్పుడు అప్పుడు కనిపించారు. అంటే ఏమిటి, ఎందుకయ్యా అలాగ చేయటం? మామూలు దృష్టిలో చూసేవాడికి ఎందుకు అలా చేయటం? ఆయన కోసమే కదా. అంటే వీడు దృఢంగా ఉన్నాడా? ఇది ఓటికుండా గట్టికుండా పరీక్ష. లోకాచారం కోసం
వేదమాలి గురువైన ధ్యానంతి మహర్షికి నమస్కరించి ధ్యానపరుడు అయ్యాడు. జపాతి ధ్యానం, ముందు సత్కర్మలు చెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి, మనస్సుని పదిలపరుచుకోవాలి, తర్వాత ఒక గురువు ద్వారా ఒక మంత్రోపదేశం పొందాలి, ఆ మంత్రాన్ని లేదా నామాన్ని జపించాలి. ఆ తర్వాత చేయగా ఆ జపస్వరూపమైనటువంటి ఆ నామ తత్వాన్ని గ్రహిస్తాడు. ఆ మానసిక స్థితికి వెళ్ళినప్పుడు ఆ దేవతా రూపం సాక్షాత్కరిస్తోంది. విద్యారణ్యుల వారు అలాగనే ఆ గాయత్రి మంత్రాన్ని కొన్ని లక్షల కోట్ల జపం చేస్తే ఆయన గృహస్థుగా ఉన్నప్పుడు లక్ష్మి కావాలి అని చేస్తే ఈ జన్మలో లేదని వెంటనే సన్యసించాడు. ఇప్పుడు ఉన్నది కదా సన్యాసం మరొక జన్మ అని. ఆ ధనాన్ని ఒక ధార్మికమైన ప్రవృత్తి కలిగినటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేశాడు. అదే విజయనగర సామ్రాజ్యం. అది కూడా 600 సంవత్సరాలు ఎంతో ఉండాలని సంకల్పిస్తాడు. కానీ భగవత్ సంకల్పం అలాగలేదు, 300 సంవత్సరాలే. ఆ గాథ అందరికీ తెలిసినటువంటిదే. కనుక ఆ జపాత్ సిద్ధి, ఆ తర్వాత వచ్చేటువంటిది ధ్యానం, జ్ఞానాధ్యానం విశిష్యతే అని కూడా వస్తుంది. ఈ ధ్యానంలో పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందుతాడు. మనకు అందుకనే యోగ పట్టణం, యోగా ఆ విషయాలు కూడా దీంట్లో సమ్మిళితం చేసి చెప్పారు. మనం ఏ పని చేసినా కూడా అప్పుడు ప్రాణాయామం చేసి ధ్యానం అని వస్తుంది. మనకు విష్ణు సహస్రనామం ఏదైనా సరే అంటే మనం ఏ లక్ష్యం, ఏ పరమాత్మ స్వరూపాన్ని నిరంతరం మననం చేయాలనుకున్నామో ఆ పరమాత్మ యొక్క సావయవ స్వరూపం, సద్గుణాల స్వరూపం, అనంత కళ్యాణ గుణ సముపేతుడైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య రూపంతో తాదాత్మ్యాన్ని పొందితే అప్పుడు తెలుస్తోంది ఏమిటి అనేటువంటిది. క్రింద ఉన్నంత వరకు నువ్వు ఎన్ని చెప్పినా అది మనస్సుకి రాదు. ఈ క్రమాన్ని అనుసరించాలి. ఆ తర్వాత ఆయన చాలా కాలం తర్వాత వేదమాలి వారాణసి పురానికి వెళ్ళి మోక్షమవాప్తవాన్ అని చెప్పడం జరిగింది. కర్మపాస విచ్ఛేదాన్ని పొందుతాడు ఈ కథ విన్నటువంటి వాడు. అంటే వినగానే ఏమవుతుంది అంటే అది లోపలికి ప్రవేశించి మనలో ఒక ఆలోచనని రేకెత్తించాలి. మనం కూడా అలాగా కర్మాచరణ చేయగలగాలి. అలాంటి ఆ ఆలోచనని మనం పెంపొందించుకొని నిత్య జీవితంలో మనం చేసే పనులకు అనుబంధంగా దీన్ని కూడా ఒక ప్రక్క మనం పెంచుకుంటూ వెళితే ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వదిలి ఆ భగవద్ అనుభవం కలుగుతోంది. ఎలాగా అంటే వేదమా అల్లే సుత ఉపలోక్తవు. సరే ఆయన కథ అలా ఉంచవయ్యా, తర్వాత ఆయన కొడుకులు ఉన్నారు కదా వాడి కథ ఏమిటి అని అడుగుతాడు. వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా మనం క్రమంగా తెలుసుకొని ఆ కథలన్నీ మనవే మనకు సరాసరి ఇదిగో ఇలాగదే అలాగదే అంటే ఎందుకు చేయాలని అడుగుతాం. ఇలాగ వాడు చేశారా అంటే అవునా. మనకు ఇతరుల గురించి తెలుసుకోవటం బాగా ఎక్కువ శ్రద్ధ కదా, మన గురించి మనం తెలుసుకోవటంలో శ్రద్ధ ఉన్నది. పక్కవాడు ఇలాగ చేసి అవునా ఏం చేశాడు వాడు, ఆ ప్రవృత్తి మహర్షులకు తెలుసు. అందుకని కథా ప్రక్రియలో వాడిలాగా చేశాడు వీడిలాగా చేశాడు అని మనకు ప్రబోధం, ధర్మ ప్రబోధం చేయడమే ఈ పురాణ ప్రవచన లక్ష్యం. కాబట్టి పురాణ శ్రవణం ప్రతిరోజు కూడా చేయడం చేత మనలో ఒక చక్కని సంస్కారం ఏర్పడి మనం పొందదగిన పరమ లక్ష్యాన్ని పొందగలం. అదే భగవత్ సాక్షాత్కార దివ్యానుభూతి. అలాంటి స్థితిని సర్వమానవులకు అనుగ్రహించమని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద.